ప్రైజ్ లార్డ్ everybody, అందరికి మరణాత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజు శిరీష. ఇరాన్ దేశంలోని ప్రజ్వలిల్లుతున్న క్రైస్తత్వం, ఇరాన్ దేశంలోని దేవుని ప్రభావం వెల్లువల విస్తరిస్తుందండి. ఇది ఆనందించాల్సిన విషయం. ఇస్లామిక్ దేశమైన ఇరాన్ లో దేవుని ఆత్మ మహిమగా పనిచేస్తుందండి. ఇప్పుడు ప్రతిరోజు సుమారు 2000 మంది ముస్లింలు యేసుక్రీస్తును తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు అక్కడ బైబిల్ తీసుకొని బస్సులో ప్రయాణించే ఒక 92 ఏళ్ల వృద్ధురాలు ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తుల పక్కన కూర్చొని చిన్న అక్షరాల పుస్తకం చదవమని అడుగుతూ వారిని యోహాను సువార్త చదివిస్తుందంట. అది కేవలం చదువు కాదు, ఆత్మను తాకి ఒక మంత్రం. ఇలాంటి తపనతో ఇరాన్ లో సీక్రెట్ క్రైస్తవ సంఘాలు విస్తరిస్తున్నాయి. కీర్తనల గ్రంథం 83 అధ్యాయంలో ఆసాపు ఈ యొక్క ఇరాన్ దేశము ఇజ్రాయేల్ రాజ్యంపై ఏ విధంగా ద్వేషాన్ని నింపుకున్నదో దేవునికి వివరిస్తూ ఈ యొక్క అధ్యాయంలో రాశాడు. ఇజ్రాయేల్ నాశనాన్ని కోరిన దేశమే ఇది, కానీ ఇప్పుడు అక్కడ దేవుని వాక్యం మానవ హృదయాలను మారుస్తుంది. ప్రజలు ఇప్పుడు యేసు అనే యూదుని ప్రేమించడమే కాదు, యూదుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఇది శత్రుత్వం నుండి శాంతి వైపు జరిగే ఆత్మ మార్పు. కీర్తనల గ్రంథం 37 అధ్యాయం ప్రకారము, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యం చేయవారిని చూచి మత్సర పడకము. ఈ అధ్యాయం ప్రకారం, కీర్తనల గ్రంథం 37 అధ్యాయం ప్రకారం, దుష్టులు కొద్దిసేపట్లో కనబడరు, కానీ వినమ్రులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఇది పునరుజ్జీవన యుగం. చీకటి ముసిరినప్పుడు క్రీస్తు వెలుగు మరింత ప్రకాశిస్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ అధ్యాయంలో ఉంటుంది. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చెయ్యదు. దీని ప్రకారం మన శత్రు మీద మనకు అధికారం ఇవ్వబడింది. కాబట్టి మనం భయపడకుండా ఇలాంటి అద్భుతాలను చూసి ధైర్యంగా ఉండాలి. దేవుడు ఇరాన్ లో చేసిన పని మన దేశానికి వస్తుందనే ఆశతో మనం ప్రార్థించాలి. యేసు ప్రభు జీవించి ఉన్నాడు. ఆయన వెలుగు ఇప్పుడు ఇరాన్ మట్టిలోను ప్రకాశిస్తుంది. ఎంత అద్భుతం అండి! ఇరాన్ ఒకప్పుడు క్రైస్తవులకు శవభూమిగా భావించిన దేశం. అక్కడ క్రీస్తుని నామాన్ని ప్రకటించడం ఒక నేరం. బైబిల్ దాచుకుంటే జైలు, మతం మారితే మరణ శిక్ష. అలాంటి భయంకర పరిస్థితుల్లోనూ దేవుని ఆత్మ ఆ దేశాన్ని తాకుతుంది. బైబిల్ సొసైటీ తెలిపిన ప్రకారం ప్రతిరోజు 2000 మందికి పైగా ఇరానీయులు యేసుక్రీస్తును స్వీకరిస్తున్నారంట. ఇది మనకు సాధారణ వార్తలు అనిపించవచ్చండి, కానీ ఆత్మీయంగా చూస్తే ఇది దేవుని రాజ్యం గెలుపు శబ్దం. ఓ 92 ఏళ్ల వృద్ధురాలు బస్సులో ప్రయాణిస్తూ అపరిచిత వ్యక్తులతో తనకి కళ్ళు కనిపించడం లేదని చెప్పి యోహాను సువార్తను చదివిస్తుందంట. సో ఈ విధంగా సువార్తను చదివిన వాళ్ళందరికీ ఆ యొక్క పుస్తకాన్ని అందజేస్తూ ప్రతి ఒక్కరిని క్రీస్తు వైపుకు మళ్లిస్తుంది ఆవిడ. ఈనాడు యవ్వనస్తులే, ఓపిక ఉన్నవారే లోకంలో పడి తిరుగుతున్నారు. కానీ ఒక 92 ఏళ్ల వృద్ధురాలు, అంటే ఆవిడకి సరిగ్గా కళ్ళు కనిపించవు, సరిగ్గా నడవలేని స్థితిలో కూడా ఒక్క చిన్న ఐడియాతో దేవుని రాజ్యాన్ని ఏ విధంగా విస్తరిస్తుందో చూడండి. ఇది పల్లె గ్రామాల పరిధిలోను నగరాల గుండెల్లోనూ విస్తరిస్తుంది. యేసును అంగీకరించేవారు తమ పాత మత విశ్వాసాలను విడిచి క్రీస్తులో కొత్త జీవితం వైపు ప్రయాణిస్తున్నారంట. ఇది దేవుని సత్యం అండి. ఇదే విషయాన్ని కీర్తనల గ్రంథం 83వ అధ్యాయంలో ఆసాపు ప్రవచించాడు కూడా. నేను ఇంత ముందే చదివాను, మీకు వినిపించాను. ఒక్కసారి మీరు ఆ 83వ అధ్యాయం చదువుకోండి. దాని సారాంశం నేను చెప్తాను. వారు కలిసి ఇటువంటి మాటలు అన్నారన్నమాట. వస్తాం, వారిని ఒక జనంగా చెరిపివేస్తాము, ఇశ్రాయేలు పేరు ఇక గుర్తుండకుండా చేస్తాము. అషూరీయులు, ఇస్మాయేలీలు, ఫిలిస్తీన్లు ఇవన్నీ ఈ పుణ్యభూమిపై క్రైస్తవులను అణచివేయాలని చూస్తున్నాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో క్రీస్తు రాజ్యం విస్తరిస్తుంది. హల్లెలూయా! ఇది దేవుని చిత్తం అండి. అతడు శత్రువులను దండించాలనుకునే దేవుడు కాడు. వారిని గర్వం నుంచి మలచి ఆయన నామం గౌరవింపబడేలాగా, మహిమపరచబడేలాగా చేయాలనుకునే ప్రేమామయుడు దేవుడు. యేసు యూదుడని తెలుసుకున్న ఇరానీయులు ఇప్పుడు తమ శత్రువుగా నేర్పడిన ఇశ్రాయేలుని ప్రేమిస్తున్నారు. వారు యూదుల కోసం ప్రార్థిస్తున్నారండి. ఇప్పుడు ఇదే క్రీస్తు ప్రభావం, ఇదే దేవుని మార్పు, ఇదే నిజమైన పునరుజ్జీవనం. ఇక యూకేలో కూడా పరిణామాలు మారుతున్నాయంట. ఎలా తెలుసా? 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల యువకుల్లో చర్చికి హాజరయ్యే వారి సంఖ్య 4 ఎంతలు పెరిగిందంట. హల్లెలూయా! ఇదేమి యాదృచ్ఛికం కాదండి. ఇది ప్రభువును దర్శించబోయే కాలానికి సంకేతం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారం నేను ఇందాడే చెప్పాను, మనకు సర్పాల మీద, తేళ్ల మీద అధికారం ఇచ్చాడు దేవుడు. సాతానుపై అధికారాన్ని ఇచ్చాడు దేవుడు, దాన్ని జయించడానికి.
కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం చెప్పినట్లుగా చెడు చేసేవారు కొద్దిసేపట్లో కనబడరు, కానీ వినయశీలులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఇవన్నీ నేను మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇరాన్ గురించి ఆ యొక్క దేశం ఇజ్రాయెల్ రాజ్యం మీద ఏ విధంగా ద్వేషం పెంచుకుంది, ఏ విధంగా శత్రువులుగా వారి యొక్క ప్రజల హృదయాల్లో శత్రువుగా చూపిస్తుంది అన్నది ఆల్రెడీ మన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అందుకే నేను మీకు చదివిస్తున్నాను. కాబట్టి మిత్రులారా, మనం ఈ వార్తను చూసి భయపడకూడదు, సంతోషించాలి. ఎందుకంటే క్రీస్తు తిరిగి రానున్న కాలానికి మార్గం సిద్ధమవుతుంది. చీకటి పెరిగిన చోటే వెలుగు గొప్పగా వెలుగుతుంది. ఈ రోజు ఇరాన్ లో, రేపు భారత్ లో దేవుడు తన ప్రజల మధ్య మహిమ పొందును గాక. ఈ తరం యేసు తరం అవుతుంది, అవ్వబోతుంది. హల్లెలూయా. సో ఇలాంటి మార్పు మన భారతదేశంలో కూడా రావాలని ప్రార్థన చేద్దాం. దేవుని రాకడికి రంగం సిద్ధం చేద్దాం. క్రైస్తవులు ఎవరిబడి అందరికీ మరణాత. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ దేవుడి రాకడ కనుక ఆలస్యం అయితే రేపు మరొక టాపిక్ తో బైబిల్ దృక్పథంతో మీ ముందు ఉంటాను. క్రైస్తవులు ఎవరిబడి అందరికీ మరణాత.